దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు 1 తిమోతి 3వ అధ్యాయం. సంఘములో నాయకులు ఉండాలా? సంఘానికి కొద్దిమంది పరిచారకులు ఉండాలా? అలాగున సంఘం కట్టబడి అభివృద్ధి చెందుతూ ఉంటుండగా పరిచర్యలోనికి అనేక మంది పరిచారకులుగాను నాయకులుగాను ఉండవలసి ఉంది. అలాగున తిమోతికి అప్పగించబడిన సంఘం గురించి పౌలు గారు అంటారు, నేను వచ్చి సంఘాన్ని చూడాలని, ఆ సంఘ బిడ్డలతో మాట్లాడాలని ఉంది. అయితే దానికంటే ముందుగా నీకు కొన్ని విషయాలు రాస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా నువ్వు పాటించు. సంఘంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేసే అని చెప్పారు. ఇప్పుడు ఆ సంఘంలో ఎవరు యోగ్యులు, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి, ఎవరు ఏ పనికి సరిగా ఉంటారు అని ముందుగా నాయకులు కానీ లేకపోతే పరిచారకులు కానీ, అది స్త్రీలైన పురుషులైనా ఎవరు ఏ పనికి నియమించబడాలో వారికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్తున్నారు. ఓ రోజు మా నాన్నగారు సంఘంలో చాలా మంది ఆ సంఘానికి పెద్దలు లేరు అని గలిబిలి చెందుతూ ఉన్న దినాలు. ఆ సమయంలో ఆయనకి ఆ మాట తెలిసింది. ఒకరోజు వాక్యం చెప్తూ, మన సంఘానికి పెద్దలు నియమించాలనుకుంటున్నాను నేను అని చెప్పారు. ఓహో, వాళ్ళు ఏమైతే ఆశపడ్డారో పెద్దలుగా పెడతారు కొంతమందిని అని ఆశపడ్డారు. ఆ తర్వాత సంఘానికి పెద్దలుగా ఉండాలంటే వారికి ఉండవలసిన గుణ లక్షణాలు అని లిస్టు చదివినప్పుడు చాలా మంది ఏంటి లిస్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ఉన్నట్లుగా ఎవరైతే ఉన్నారో, ఉండకూడదు అని అన్నట్లుగా ఎవరైతే ఉండలేదో వాళ్ళు ఈ అన్ని విషయాల్లో మేము పర్ఫెక్ట్ గా ఉన్నాము అన్నవాళ్ళు ఎవరున్నారో లేచి నిలబడండి, వాళ్ళు మన సంఘానికి పెద్దలు అని చెప్పారు. అంతే, ఇంకా సైలెంట్ అయిపోయారు. మీకు సంఘానికి పెద్దలు పెట్టాలనే విషయం నాకు తెలీదు, అయితే యోగ్యులు కానప్పుడు వారిని ఎలాగ నియమించగలుగుతాం అని చెప్పి వారు వాక్యాన్ని ముగించారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సంఘానికి ఎవరు పెడితే వాళ్ళు నాయకులుగా అధికారులుగా ఉండటానికి వీలు లేదు. సంఘానికి సరి అయిన నాయకుడు ఉంటే సంఘము దీవించబడుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది. అందుకే స్థానిక సంఘ నాయకుడు ఎలా ఉండాలో ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్షుణ్ణంగా వివరిస్తూ ఉన్నాడు. నాయకుడు అనగా ఎపిస్కోపస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఇది తర్జుమా చేయబడింది. ఈ పదానికి కొత్త నిబంధన గ్రంథంలో కేవలం 5 సార్లు మాత్రమే ఉపయోగించడం కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, 1 తిమోతి 3:2, తీతుకు 1:7, 1 పేతురు 2:25లో గ్రీకులో ఇది 2 పదాల యొక్క కలయిక. దీని యొక్క అర్థం ఏంటి అంటే విషయాలు చూచుకునేవాడు లేదా కావలి కాసేవాడు. ఈ పదాన్ని ఆ సంఘాల్లో ఉన్న పెద్దల కోసం వాడారు. అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 17 వచనంలోను, 20 అధ్యాయము 18 వచనంలోను మనకు ఆ విషయాలు కనబడతాయి. నాయకుడు పని శ్రేష్టమైనది.
ప్రపంచంలో ఉన్న అతి శ్రేష్టమైన పనుల్లో కల్లా ఇది ఒకటి. ఈ పనిని బాగుగా జరిగించే వారికి గొప్ప బహుమానం కలుగుతుంది. 1 పేతురు 5వ అధ్యాయము 1-4 వచనాల్లో మాటలు మనం చూడగలుగుతాం. నాయకుడు పని చాలా విలువైనది కాబట్టి నాయకుడికి ఉండవలసిన యోగ్యతలు కూడా చాలా ఉన్నతమైనవి. ఈ యోగ్యతలను దృష్టిలో పెట్టుకోకుండా ఇతరుల వాటిని బట్టి సంఘ నాయకులను ఎన్నుకున్న సంఘం దాని జీవితంలో ఒక ముఖ్యమైన విషయంలో తప్పిపోతుంది. ఇక్కడ రాసి ఉన్న యోగ్యతలను తీతు 1:6-9 కూడా మనం పోల్చి చూస్తే అక్కడ కూడా కనబడతాయి. నాయకుడు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా నిందకు చోటివ్వని వాడై ఉండాలి, అనగా నిందారహితుడు. సంఘం ఎవరినైనా నాయకుడిగా ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తి పవిత్ర విషయంలో నిజాయితీగా అనగా నీతిగా జీవించువాడై ఎవ్వరు కూడా నింద మోపని వాడై ఉండాలి. తర్వాత చెప్తున్నాడు, ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంటే ఒకే భార్య కలిగిన వాడై ఉండాలి. ఆ రోజుల్లో ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండడం సామాన్యమైన విషయమట. చాలా మంది ఒకరికంటే ఒకరు భార్యలు ఉన్నారు కూడా. క్రైస్తవులుగా ఉండేవారు వాళ్ళు. ఇలాంటి వారు నాయకులుగా ఉండకూడదు. నాయకుడు సంఘం అంతటికీ మాదిరిగా ఉంటూ దేవుడు తన బిడ్డలు ఎలాగా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగానే ఉండాలి. 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనంలో పురుషుడికి ఒకే భార్య ఉండాలన్నది మొట్టమొదటి నుంచి దేవుని యొక్క నియమం, దేవుని ఉద్దేశం. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయము 22-24 చదివితే అక్కడ ఏమైందంటే ఒక వ్యక్తిని మాత్రమే దేవుడు జతగా చేశాడు, కానీ 2-3 ఎముకలు తీసి వారిని జతగా చేయలేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇంకా చెప్తూ అంటాడు, పెళ్లి కాని వారు సంఘానికి నాయకులుగా ఉండకూడదని పౌలు అంటున్నాడని కొందరు అనుకుంటున్నారు. కానీ పౌలు పెళ్లి చేసుకోలేదు. అయినా సంఘ నాయకుడు పదవి కంటే అతనిది ఎక్కువైనదే. 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనం, రాసిన వ్యక్తే పెండ్లి కాని వారు సంఘానికి నాయకులుగా ఉండకూడదని చెప్తున్నాడు. ఉద్దేశించడానికి లేకపోతే ఉపదేశించడానికి సమర్థుడు. దేవుని వాక్కు ఉపదేశించడానికి నాయకులకు దేవుడు వాక్కు తెలిసి ఉండాలి. తమకు తెలియని విషయాలు వారు ఎలా ఉపదేశించగలుగుతున్నారు అంటే దేవుడిచ్చే ఉపదేశ జ్ఞానం వారిలో ఉంది కనుక. అందుకే ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఆశా నిగ్రహం కలిగిన వాడు ఉండాలి. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో కంట్రోల్ లేనివాడుగా కాకుండా తన సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వ్యక్తిగా ఉండాలి. మనసును అదుపులో ఉంచుకునేవాడుగా ఉండాలి. చాలా మంది మనసు తన స్వాధీనంలో ఉండదు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటది. అలా కాకుండా తను కంట్రోల్ పెట్టుకోగలిగిన వాడుగా ఉండాలి. మర్యాదస్తుడై ఉండాలి. మర్యాద తెలిసి ఉండాలి అతనికి. చిన్నలతో, పెద్దలతో, యవనస్తులతో, వృద్ధులతో ఎలాగుండాలో తెలియాలి. అతిథి సత్కార్యములు చేసేవాడిగా ఉండాలి. ఇతరులకు పెట్టలేని వాడు నాయకుడిగా ఎలా ఉంటాడు? ఇతరులకు భోజనం పెట్టాలి, ఇతరులను గౌరవించాలి. అలాంటోడు తగుతాడు. అంత మాత్రమే కాదు, ఉపదేశించడానికి సమర్థుడై ఉండాలి. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే అతను సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. అతడు సాత్వికుడై ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా సహనాన్ని కలిగిన వాడుగా ఉండాలి తప్ప
ఆవేశపూరితమైన వ్యక్తిగా ఉండకూడదు. ఇతరులను కొట్టేవాడు, త్రాగుబోతూ, జగడగొండి, ధనాపేక్ష గలవాడు అయి ఉండకూడదు. ఇతరులను కొట్టేవాడు ఏమి సంఘాన్ని వెళ్తాడు? ఆడు త్రాగుబోతైతే ఏమి సంఘానికి మాదిరి చెప్తాడు? జగడాలు పెట్టేవాడు అంటే ఏం చెప్తాడు? ధనం మీద పిచ్చుంటే వాడేం చేస్తాడు? దురాశ, పేరాశ కలిగిన వాడుగా ఉండకూడదు. తన పిల్లల విషయంలో తనకు పూర్తి గౌరవంతో లోబడేలా చూసుకుంటూ తన కుటుంబానికి న్యాయకత్వం సరిగా నిర్వర్తించువాడై ఉండాల. పిల్లలను బాగుగా ఏలువాడై ఉండాల. పిల్లలు అతను మాట వినాలి. కుటుంబాన్నే సరిగా ఏలలేని వాడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకుంటాడు? అతను ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే ప్రస్తుతం సంఘాల్లో ఉన్న చాలా మంది నాయకులు ఈ పదవికి యోగ్యులు కారు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా చెప్తారు, అతను కొత్తగా మందిరానికి వచ్చిన వాడై ఉండకూడదట. లేకపోతే అతనికి గర్వం వచ్చేస్తుంది. కొత్తోడికి పదవిస్తే చాలా ఎక్కువ మాట చేస్తాడు. వాడు అపవాదికి అనుసరుడైపోతాడు. అంత మాత్రమే కాదు, అతడు సంఘపు బయట ఉన్నవారు అన్ని జనుల మధ్యలో కూడా మంచి పేరు పొందిన వాడై ఉండాలట. ఇలాంటోడు సంఘానికి నాయకుడిగా, అంటే సంఘానికి పెద్దగా ఉండటానికి అర్హుడు. ఇప్పుడు ఆలోచన చేయండి, మీరు ఒకవేళ సంఘానికి నాయకులుగా ఉండాలనంటే ఈ గుణగణాలు మీలో ఉన్నాయా? ఉంటే నిన్ను నియమించడానికి మీ సంఘ కాపరికి చెప్పండి, అయ్యగారు నేను ఇలాగూ నా యోగ్యతలన్నీ కలిగి ఉన్నాను, నన్ను సంఘానికి నాయకుడిగా పెట్టమని చెప్పండి. వారు ప్రార్థన చేసి మిమ్మల్ని సంఘానికి నాయకులుగా చేస్తారు. అలాగే సంఘంలో పరిచారకులు కూడా నియమించబడాలి. గ్రీకు భాషలో దీని అర్థం ఏంటంటే సేవ చేయడం. క్రైస్తవ సంఘాల్లో పెద్దలు, నాయకులు, పరిచారకులు ఇద్దరు కూడా ఉన్నారు. పెద్దలు అంటే నాయకులు సంఘాన్ని కాపాడుతూ దేవుని వాక్కును ఉపదేశించగలిగిన వారై ఉండి సంఘ ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను తీరుస్తూ ఉండేవారు. పరిచారకులు ఎవరు? ఇతర సేవలు చేసేవాళ్ళు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1-6 వచనాల్లో ఆ మాటలు మనకి అర్థమవుతాయి. సంఘానికి నాయకులు ఉండాలి, సంఘానికి పరిచారకులు ఉండాలి. మరి పరిచారకులకు ఉండవలసిన గుణగణాలు ఏంటి అంటే, గౌరవానికి తగిన వారుగాను, నిష్కపటమైన హృదయం కలిగిన వారుగాను ఉండాలి. లోపల కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకునే వాళ్ళు పరిచర్య చేయడానికి పనికిరారు. ఇంకా చెప్తున్నారు, తాగుబోతులు, తాగుతూ ఆడు ఏమి పరిచర్య చేస్తాడు? తాగుబోతు పరిచర్య చేస్తాడు. అక్రమ లాభం, సంఘానికి వస్తున్న వ్యక్తి ఏ రకమైనటువంటి లాభాపేక్ష కలిగిన వారుగా ఉండకూడదు. అసలు అక్రమం అనేదే ఉండకూడదు వాళ్ళు. అలాగ ఆశించేవారుగా ఉంటే వారు సంఘంలో పరిచారకులుగా ఉండటానికి పనికిరారు. ఇంకంటాడు, స్వచ్ఛమైనటువంటి మనస్సాక్షి ఉండాలి. వారి మనస్సాక్షి విషయంలో పవిత్రంగా బ్రతకాలి. వాళ్ళు విశ్వాస సంబంధమైన రహస్య సత్యాలు అనగా వాక్యం యొక్క పరిపక్వతను వారు ఎరిగిన వారై వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారుగా వారు ఉండాలి. అలాగని ఎవరైతే పరిచారకులుగా ఉంటారో వారు మొట్టమొదటిగా పరీక్షించబడాలట. అప్పుడు వారు నిందకు చోటు ఇవ్వని వారైతే పరిచారకుల ఉండి సేవ చేయొచ్చు.
మందిరంలో ఎవడు పడితే వాడిని నాయకత్వం చేసేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు పరిచర్య చేయకూడదు. వాళ్ళకి దైవికమైన గుణగణాలు ఉండగలిగితే వాళ్ళు చేస్తే అది ఇతరులకు మాదిరిగా ఉంటుంది. ఎందుకు పరీక్షించాలి? సంఘంలో ఎవరికైనా ఏ బాధ్యత అయినా అప్పగించే ముందు ఆ బాధ్యత నిర్వర్తించటానికి ఆ వ్యక్తికి సరైన అర్హతలు ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా అతని గురించి మాట్లాడాలి, ఆలోచన చేయాలి. ఆ పనికి తగిన వాణ్ణి ఈ అధ్యాయంలో దేవుడు వెల్లడి చేసిన సంగతులకు అనుగుణంగా గనక ఉంటే వాళ్ళని నియమించవచ్చు. వేరే కారణాలను బట్టి ఎవరైనా నియమిస్తే సంఘ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, నానా బాధలు పడాల్సి వస్తుంది. ఒక నియమించబడిన తర్వాత వాడులో అపవాది గనక చొరవ తీసుకున్నాడా సంఘం అంతా గలిబిలైపోద్ది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇలా ఎవరైతే పరిచయం చేస్తారో వారి గురించి చెప్తున్నాడు, వారి భార్యలు కూడా గౌరవానికి తగిన వారుగాను, అపనిందలు ప్రచారం చేసేవారును, కోరికలు అదుపులో ఉంచుకోలేని వారును, అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి. పురుషులు పరిచయం చేసేవాళ్ళుగా ఉంటే భార్యలు కూడా ఎలా ఉండాలంట? గౌరవింపతగిన వారుగా ఉండాలి. ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి మోస్తారే, అలా మోసే స్వభావం వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళకి కోరికలు ఉంటాయి. నేను ఎవరనుకున్నావు? పరిచారకుడి యొక్క భార్యని అనే ఆలోచన చేత మరి నేను అలాగ తయారవ్వాలి కదా, ఇలాగ ఉండాలి కదా, లేకపోతే నేను పైన కూర్చోవాలి కదా, నన్ను అంటే ఏమనుకున్నావు నువ్వు అనే ఆలోచన ఉంది అనుకో, వాళ్ళు కోరికలను అదుపులో పెట్టుకోలేదు కనుక వాళ్ళు పనికిరారు, అన్ఫిట్. నమ్మకమైన వారుగా ఉండాలి. పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా నమ్మకమైన వారుగా ఉండాలి. ఈ పరిచారకులు ఇంకెలా ఉండాలి? ఏకపత్ని పురుషులై ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళు కూడా ఒకే భార్యను కలిగి ఉండాలి. వారు కూడా సంఘానికి వారి సంతానం చక్కగా చూసుకునేవారుగాను ఉండేవారుగా ఉండాలి. పరిచారకులుగా సేవ బాగా చేసేవారికి మంచి గౌరవం, యేసుక్రీస్తు మీద విశ్వాసములు గొప్ప ధైర్యం వారికి లభిస్తాయి అని చెప్తున్నాడు. పౌలు గారు రావడానికి ముందే సంఘములో ఇలాంటి వారిని చూచి వారిని నాయకులుగా, పరిచారకులుగా నియమించమని చెప్పారు. ఇప్పుడు సంఘంలో నాయకులు కావాలి, కరెక్టే. ఇలాంటి యోగ్యతలు వారిలో లేనప్పుడు ఎవరిని నాయకులుగా నియమించాలి? సంఘానికే క్రమంగా రావు నువ్వు, సంఘానికే సమయానికి రావు నువ్వు, సంఘ సంబంధమైన కార్యక్రమాల్లో పరిపూర్ణంగా పాల్గొనవు. నన్ను అంటుకుంటే ఏదో అయిపోతుంది అన్నట్లుగా, నేనొస్తే నాకు ఏదో చెప్పేస్తారు అన్నట్లుగా ఉంటే నీకు ఏ బాధ్యత ఇవ్వడానికి అవుతుంది? ఎలాగన ఈ లేఖన భాగాల్లో ఉండిన వాక్యానుసారమైన జీవితాలు సంఘాల్లో ఎంతమందికి ఉన్నాయని మనం గమనిస్తే 99% మంది అన్ఫిట్. బహుశా ఉంటే ఒక అరవ కొర అంటారు చూడండి, అలాగ ఉంటారు తప్ప మిగతా వారందరూ కూడా ఈ యోగ్యతలకు, ఈ ధన్యకరమైన పరిచర్యకు నాయకులుగా, పరిచారకులుగా ఉండటానికి యోగ్యులు కాదు. మరి అలాగైతే ఇంకెవరు ఎప్పుడవుతారు అంటే గుణగణాలు మారాలా, స్వభావ సిద్ధమైన మనసు చావాలా, ఆత్మీయంగా కట్టబడాలి, బ్రతుకులు ప్రభులు స్థిరపరచుకోవాలి, నీతియుక్తమైన బ్రతుకులు బ్రతకాలి. క్రైస్తవుడు అయిపోయానని పెద్ద బడాయి చెప్పుకోవడం ఏంటి? నేను క్రైస్తవురాలని చెప్పుకుంటావు, ఎవడికి కావాలి? నీలో క్రీస్తుని కలిగినటువంటి గుణగణాలు లేని బ్రతుకుతూ నేను కూడా క్రైస్తవునే. మాకు ఒక బ్రాంచ్ చర్చ్ ఉంది. ఆ బ్రాంచ్ చర్చ్ దగ్గరలో ఒక అతను పనిచేస్తాడు. అతను అంటాడు, అతను స్థలం పక్కనే నేను కారు పార్కింగ్ చేస్తాను.
అతను అంటాడు, పాస్టర్ గారు నేను క్రైస్తవుణ్ణే అంటాడు. నవ్వుకుంటాను. పనికి మాలిన వాడాడు. ఎందుకు తెలుసా? నోటి నిండా ఎప్పుడు గుట్క ఉంటది, ఎప్పుడు మందు తాగుతాడు. వాడు క్రైస్తవుడేంటి చండాలంగా? అంటే ఎప్పుడో పొరపాటున యేసుప్రభువుని నమ్ముకొని ఉంటాడు, లేదా వాళ్ళ ఫ్యామిలీ బహుశా చర్చికి వెళ్తుందేమో. కానీ ఇతను ఎప్పుడు గుట్క నోట్లో ఉంటది, ఎప్పుడు తాగేసి ఉంటాడు. కానీ ఎప్పుడు ఇదే డైలాగ్ నేను కనపడితే, పాస్టర్ గారు నేను క్రైస్తవునే. ఎవడికి కావాలి నువ్వు క్రైస్తవుడు అయితే? ఏది నీలో ఉన్న స్వభావం? ఏది నీ గుణగణాలు? ఏవి? నువ్వు తాగుబోతుగా ఉన్నావు, నోట్లో దరిద్రం పెట్టుకున్నవాడుగా ఉన్నావు, ఎప్పుడు కూడా మాట వందనంగా రాదు, ఎప్పుడు మందిరికి వెళ్ళినట్లు కనపడవు. అంటే క్రైస్తవుడు అంటే ఎలాగైనా బతికేయచ్చు అనుకుంటున్నాడు. చెప్తే అసలు అర్థం కాదు, మూర్ఖత్వం అతనికి. క్రైస్తవుడు అవ్వాలి అని అంటే ఒకప్పుడు నువ్వు అలా ఉండి క్రైస్తవుడు అయిన తర్వాత మారాలి. కరెక్టే, నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికి యోగ్యుడివే. ఎప్పుడో తెలుసా? ఆ చెడు పాడు వ్యసనాలను విడిచిపెట్టి దైవికమైన భయం, దైవికమైన భక్తి కలిగిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో సాగితే నువ్వు అప్పుడు చెప్పుకో క్రైస్తవుడు అని. మెడలో సిలువేసుకుని నోట్లో సిగరెట్ పెట్టుకున్నాడు ఒకడు. ఆని సిలువేసేయాలనిపించింది నాకు. మెడలో ఎందుకురా సిలువ? మళ్ళీ ఆడి చట్టం నుంచి బయటకు కనిపించేలే పెట్టాడు. బుద్ధి లేనోడు. ఆ మెడలో సిలువ అన్న తీసేయి, లేకపోతే సిగరెట్ అన్న తీసేయి. రెండు సెట్ అవ్వవు. నీ బుద్ధి మారాలా, నీ గుణగణాలు మారాల, నీ స్వభావ సిద్ధమైన మనసు చావాల, నీతియుక్తమైన బ్రతకాల. క్రైస్తవుడు అంటే ఇతరులకు మాదిరిగా బ్రతికిన వాడు క్రైస్తవుడు, కానీ ప్రతి పనికిమాలోడు క్రైస్తవుడు కాడు. క్రీస్తుని వెంబడిస్తూ లోక సంబంధమైన ఆచార వ్యవహార పద్ధతులన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతుకుతూ క్రీస్తు కోసం చనిపోగలిగిన పరిపూర్ణమైన మనసు కలిగిన వాడై ఉండగలిగిన వ్యక్తి మాత్రమే క్రైస్తవుడు. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. సంఘంలో ఉన్న వారందరూ కూడా క్రైస్తవులకు ఎప్పుడుకి అనబడరు. ఒకవేళ వారు అనుకోవచ్చు నేను క్రైస్తవురాలని అని. కేవలం నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అవ్వనేరవో. నీలా గుణాలు కనబడవే, నీలా స్వభావం లేదే, క్రీస్తు కలిగిన మాదిరి లేదే, చెప్పుకోవడం నీకైనా సిగ్గు ఉండాల. ఒకరోజు ద గ్రేట్ అలెగ్జాండర్ యుద్ధానికి ఎవరు రారో వాళ్ళు రండి అన్నాడట. ఒక వ్యక్తి వెళ్ళి ఆయన ముందు నిలబడ్డాడయ్యా, నాకు భయంగా ఉందయ్యా, నేను యుద్ధానికి రాలేనయ్యా, నా భార్య పిల్లలు గుర్తొస్తున్నారయ్యా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నాడట. నీ పేరేం పేరు అన్నాడట. అలెగ్జాండర్ అయ్యా అన్నాడట. ద గ్రేట్ అలెగ్జాండర్ పేరు పెట్టుకుని నువ్వు యుద్ధానికి రానంటావా? నీ పేరన్నా మార్చుకో, నీ బతుకన్నా మార్చుకున్నాడట. బిడ్డలారా వినబడుతుందా? పేరన్నా మార్చుకో, బ్రతుకన్నా మార్చుకో అన్నాడు. ఈ రోజున నీ జీవితం ఒకసారి గుర్తుపెట్టుకో. నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో. నువ్వు క్రైస్తవుడివి అని అనిపించుకోవద్దు. ఆ క్రైస్తవుడివి క్రైస్తవురాలుగా ఉండటానికి యోగ్యుడు అయితే దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకు, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నీ వలన అనేక మంది ప్రభు దగ్గరికి రాగలుగుతారు. అటు విధమైన మనసు, అటు విధమైన గుణగణాలను కలిగి నమ్మకంగా సాగు. దేవుడి మాటలు మనం వినికిట్టిన దీవించునుగాక. ఆమేన్.